భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతూ ఉంది. ముఖ్యంగా అస్సాంలో జరిగినటువంటి ఎలక్షన్స్లోన, మహారాష్ట్రలోన మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే ఢిల్లీలో కూడా ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకు అంటే నమ్మకం అనేది ఒక మోదీ గారి నాయకత్వంలో వారి సహచర మిత్రులందరూ కూడా కానీ, స్టాఫ్ కానీ, దేశ ప్రజలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సహాయ సహకారాలు కోయిన్సైడ్ ఆఫ్ ది పార్టీ ఆర్గనైజేషన్. నమ్మకం అనేది చాలా ముఖ్యం. శిశువు జన్మిస్తూనే తల్లి యొక్క నమ్మకం ఏంటంటే నేను సర్వైవ్ అవుతాను, నేను జీవించగలుగుతాను అనే నమ్మకం చిన్న బిడ్డ కూడా కలుగుతుంది. కాబట్టి ఓటర్స్గా ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నమ్మకం అనేది చాలా గొప్పది. బిలీఫింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ పర్సనల్ లైఫ్ ఆర్ పొలిటికల్ లైఫ్. అందులో మోదీ గారి నాయకత్వం మీద నమ్మకం, బీజేపీ మీద నమ్మకం, భారతీయ జనతా పార్టీ అంటే నమ్మకం అనేది భారతదేశ ప్రజలకు నమ్మకం కలిగింది. అయితే ఎందుకు ఇలాగా జరగాలి, అలా జరగాలి అని కామెంట్ చేసినటువంటి వ్యక్తులకు చెప్తున్నాం. చూడు, రాజ్యాంగం బుక్కు పెట్టుకొని రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయని తెలియని వ్యక్తులు కూడా రాజ్యాంగం పట్టుకొని ఊగులాడుతూ కలగొల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. అది కాదు. ప్రజలంటే ఏమి, ప్రజలకు ఏం చేయాలనేది ప్రతిపక్షం యొక్క డ్యూటీ. అంతేగాని ఎంతసేపు కూడా గొడవలు చేయడం, అది చేయడం, ఇది చేయడం, తర్వాత కుంభమేళాకు పోవడంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కుంభమేళాకు హిందువులు సంస్కృతి పద్ధతిగా వెళ్తారు. వాళ్ళకే పని ఎలాంటి పిల్లచేష్టలు చేస్తున్నారో ఇది తగదు. తర్వాత ఢిల్లీలో ఖచ్చితంగా గెలవడానికి చెప్పడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి మహా ద్రోహమైనటువంటిది ఏమిటంటే హిందువులపై హింస. శర్మ అనే అతన్ని 6 గంటల పాటు హింసించి చంపడం, తర్వాత భద్రత లేదనేటువంటిది ఏర్పడడం, తాగునీటి సమస్య, విద్యా విధానంలో సమస్య, తర్వాత లిక్కర్ స్కామ్లో వాళ్ళందరూ కూడా బుక్ అయ్యి జైలు పాలై ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయారు. తర్వాత అన్నిటికంటే మహా ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాల్ని, లహింగాల్ని వాళ్ళని తీసుకొచ్చి మన ఢిల్లీలో తీసుకువెళ్ళించి వాళ్ళకి ఆశ్రయం కల్పించి దేశాన్ని అలా భ్రష్టుపట్టించే దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటి స్థానం. దేశానికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని చేయనప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు, దేశాభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా మనల్ని మోదీ యొక్క నాయకత్వాన్ని గౌరవిస్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి గౌరవము గత 10 ఏళ్ళ నుంచి మన భారతదేశానికి తెచ్చినటువంటి ఖ్యాతి భారతీయ జనతా పార్టీలోకి నాయకత్వం వహించినటువంటి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు. కాబట్టి నమ్మకం అనేది గొప్ప విషయం. అయితే దీనికి ఖచ్చితంగా మనం ఢిల్లీలో కలుస్తామని నాకు నామినేషన్ అప్పుడే తెలిసింది ఏమిటంటే గతంలో ఎన్డీఏ పార్టీలో వాళ్ళందరూ కూడా ఏకతాటిగా దాడి చేశారు. ఇండియా కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ట్రై చేస్తే అందులో 16-17% తేడాతో ఇండియా కూటమి యొక్క కప్పాల పార్టీ మొత్తం అంతా కూడా గెలిచింది. అయితే ఇప్పుడు అది ఇండియా కూటమి అనేది విడిపోయింది కాబట్టి పటాపంచలు అయిపోయింది. కాబట్టి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేని పార్టీ ఏదైనా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమి. తర్వాత మన మోదీ గారి నాయకత్వం మీద నమ్మకంతో ఖచ్చితంగా మనం గెలుస్తాం, విజయం సాధిస్తాం, బీజేపీ ఎగరేస్తాం. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మనం గెలిచి ముందుకు పోతున్నాం. అలాగే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ అస్సాంలో కానీ, మహారాష్ట్రలో కానీ, తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా వాటర్ ఫెయిల్ అయిపోయింది. ఇక ఢిల్లీలో అయితే 0కి వచ్చేస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. వాళ్ళు ఇటలీకి దారి చూసుకోవాల్సిన పరిస్థితి అంతే.
మాటికి భారత ప్రజలను, భారత రాజ్యాంగాన్ని, ఈ ఇండియాలో ఉండేటువంటి ప్రజల్ని, హిందుత్వాన్ని కామెంట్ చేసేటువంటి కాంగ్రెస్కు ఇక్కడ నివసించేటువంటి అర్హత కూడా లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశానికి, ప్రపంచ శాంతికి కోరుకున్నటువంటి దేశం ఏదైనా ఉంటే భారతదేశం ఉంది. భారతదేశం యొక్క నాయకత్వం వహించిన మోదీ గారి నాయకత్వంలో మరోసారి 4వసారి కూడా ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా అనేది నేను ఘంటాపథంగా చెప్తున్నాను. జై బోలో భారత్ మాతాకి జై.